అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. నా పేరు భాస్కర్ రెడ్డి. హ్యూమన్ రైట్స్లో సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మనకు సమ్మర్ వచ్చింది, ఫిబ్రవరి మార్చ్ అంటే ఇది దౌర్భాగ్యం, మనకు వచ్చిన దౌర్భాగ్యం. మనం కొండూరు దగ్గర ఉన్నాము. ఇది ఎప్పుడు కాలిపోయిందో తెలియదు. వాళ్ళని ఎవరన్నా అడిగితే ఇక్కడ లోకల్ వాళ్ళని, ఫారెస్ట్ వాళ్ళని ఇంకా లేదు మాదేమీ కాలేదంటారు. ఈరోజు మేము ఒక టీంతో వచ్చాం, ఫైర్ కాకుండా చూద్దాము అని వస్తే ఇక్కడ లేదు. ఇక్కడి నుంచి ఈ ఫారెస్ట్లో చాలా దీనికి వస్తే ఎలా ఉన్నాయంటే ఉపాధి హామీ కింద చేయాల్సిన పనులు మిషనరీ పెట్టి చేస్తున్నారు. ఆ మిషన్లో ఒక పెద్ద పెద్ద యంత్రాలతో పనిచేసినప్పుడు ఆ వన్యప్రాణులు ఏమైపోతాయి, ఆ శబ్దానికి భయపడి వలసపోతాయి. దట్ ఈస్ కామన్. ఊర్ల మీద పడ్డాము, ఎలుగుబంట్లు, చిరుతలు. ఇక్కడ లాస్ట్ ఒక 2 years బ్యాక్, నేను 1.5 year బ్యాక్ ఒక చిరుతలకి ఇక్కడ కరెంటు పడి చచ్చిపోయినాయి. కానీ వేరే ఊరికి పోయినాడు ఏం చేస్తాము? అలాగే ఇవి కూడా ఏం దిక్కుతోచక యాక్సిడెంట్స్ కావడము, కరెంట్లో పడము, ఇంకోటి వాటర్ లేకుండా పోవడము, ఫుడ్ దొరకకుండా ఊర్ల మీద పడ్డము జరుగుతాయి. అలాగే ఇక్కడి నుంచి పెనుగొండ వలసపోయినాయి. లాస్ట్ ఇయర్ ఒక చిరుత చనిపోయింది. ఈ ఇయర్ ఇక్కడి నుంచి పోయిన నెమలి 2 రోజుల కిందటము రోడ్డు దాటుతూ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. ఏంటి ఇది? మన ఇక్కడ లేబరు ఏడుస్తున్నారు. సార్ మీరు రండి, ఒకసారి చెక్ చేయండి. డిఎఫ్ఓ గారు మీకు బాగా దీని మీద మంచి అవగాహన ఉంది. ఇక్కడ మిషనరీతో ఎలా చేశారో మీరు ఇన్స్పెక్షన్ చేయండి ఒకసారి. మన డిఎఫ్ఓ స్క్వాడ్ డిఎఫ్ఓ గారికి పెట్టింటే ఎవరో ఇక్కడ లోకల్ వ్యక్తులు పెట్టారు. లేదండి ఏమీ దొరకలేదు. రండి, మేము ఈరోజు చూపిస్తాం. నేను ఈరోజు లొకేషన్స్తో సహా మేము పెడుతున్నా. డిఎఫ్ఓ గారు మీరు వచ్చి దీన్ని కరెక్ట్గా చూసి సంబంధిత అధికారులను వెంటనే వారికి సస్పెండ్ చేయాల్సిందిగా నేను ఒక పర్యావరణవేత్తగా నేను తెలుపుతున్నాను. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మీకు తెలియకుండా. ఈ మిషనరీ పెట్టడం ఏంటండి? రిజర్వ్ ఫారెస్ట్లో ఎలా అలౌ చేస్తారు? మీకు ఏమైనా అనుమతులు ఉంటే ఇవ్వండి, మేము ఊరికే అయిపోతాం. అనుమతులు లేకపోతే మాత్రం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేపిస్తే ఇంకొకసారి అడవి జోలికి ఎవరు రారు డిఎఫ్ఓ గారు. కాబట్టి ఈ వన్యప్రాణులను రక్షించండి. వన్యప్రాణుల చట్టాలు ఏమవుతున్నాయి? ఒక మనిషి చనిపోతే ఇమ్మీడియట్గా మన పోలీస్ అధికారులు వస్తారే, ఫారెస్ట్ అధికారులు ఎక్కడొస్తున్నారు? ఎవరు లేరు. ఈ 4 మండలాలకు ఒక ఏకఛత్రాధిపతి. అతనికి ఏమన్నా కంప్లైంట్ చేస్తే నేను నర్సరీలో ఉన్నాను, నేను ఇంతవరకు పోయే గాలే, నాకు ఇంకొక వర్క్ అంటారు. సార్ దీని మీద వెంటనే పర్యావరణం మీద మీరు యాక్షన్ తీసుకుంటారని తమరిని సవినయంగా తెలుపుతున్నాను. జై హింద్.